నమస్తే, నా పేరు బంగూరు రామదాస్. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శిగా నేను పనిచేస్తూ ఉన్నా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో మన ఏరియా హాస్పిటల్ పరిధిలో మన గిరిజన ప్రాంతాన్ని యొక్క బాధల యొక్క గమనించి మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మనకు ప్రత్యేకంగా ఆయన యొక్క సొంత నిధులతో కేటాయించి ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అనేది ఈ గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఏర్పాటులో సుమారు 95 లక్షలు, దాదాపు 1 కోటి పై చెలుకులోనే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వీటి మేరకు మన జనసేన అధ్యక్షులు గారు ప్రత్యేకంగా గిరిజనుల మీద దృష్టి పెట్టి గిరిజనులు, బడుగు బలహీనటువంటి వర్గంలో ఉన్నటువంటి గిరిజనులు, అణిచివేయబడినటువంటి గిరిజనులు ముందుకుండి వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలంటే సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నటువంటి గిరిజనులకి నేను బాగా చేయాలన్న ఒక సంకల్పంతో వచ్చినటువంటి నాయకుడు మన జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ పెట్టడం కూడా ఆ గిరిజనుల యొక్క బాధను గ్రహించి, ఇక్కడ ఉన్నటువంటి శోధన బాధ అన్నీ గ్రహించుకొని ఆయన యొక్క మనోవేదనకు క్షీణించిపోయి ఈ యొక్క గిరిజనులకు సాయం చేయడానికి ఆయనకు ముందుకొచ్చి మన గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భం. ఈరోజు ఎక్కడ చూసినా అడవి తల్లి బాట ద్వారా రోడ్లు సాకారం చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీ నిధుల్లో ఆయనే ముందుకు తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో అభివృద్ధి చేపట్టడానికి ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే పంచాయతీరాజ్ శాఖతో మొదలుకొని అన్ని అభివృద్ధికి గిరిజన ప్రాంతానికి ముందుకు తీసుకెళ్ళడానికి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో బలమైనటువంటి అభివృద్ధిని చేపట్టి ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.